ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతి పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మొదటిసారి ఈ ఛానల్ని చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అనే ఐకాన్ బటన్ని నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అర్థం చేసుకొని కావున అందరూ ఒక లైక్ ఇచ్చి కామెంట్ పెట్టగలరని, షేర్ చేయగలరని కోరుకుంటున్నాను. ప్లీజ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 614 నామము సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. శ్రీమాత్రే నమః. 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సచామర రమావాణి సవ్య దక్షిణ సేవితాయ నమః అని నమస్కరించుకోవాలి. సచామర వింజమరులను కలిగి ఉన్న అనగా చేత పట్టుకొని విసురుచున్న, సవ్య ఎడమవైపున, దక్షిణ కుడివైపున ఉన్న వరుసగా రమ లక్ష్మీదేవి చేత, వాణి సరస్వతీదేవి చేత సేవిత సేవింపబడుతున్నది. విత్తనానికి విజ్ఞానికి వరుసగా అధిష్టాన దేవతలైన సంపన్న లక్ష్మి, విద్య, సరస్వతి ఈ ఇద్దరు సింహాసనరూఢురాలైన అమ్మవారికి వరుసగా ఎడమవైపున కుడివైపున నిలబడి వింజమరలు వీస్తూ ఉంటారని ఈ నామం సూచిస్తుంది. దీనిని బట్టి అమ్మవారిని సేవిస్తే ఈ ఇద్దరి వలన పొందవలసినవి కూడా అనుగ్రహింపబడుతాయని సూచన. ఈ నామములో ఉంది. ఆదిశంకరులు కూడా సౌందర్యలహరి స్తోత్ర ఫలశ్రుతిగా చెప్పిన సరస్వత్వ లక్ష్మి విధిహార సపత్నో విహారతే అన్న 99వ శ్లోకంలో ఇదే విషయాన్ని ప్రతిపాదిస్తారు. అమ్మవారికి సంబంధించిన అష్టోత్తర శతనామావళిని పఠించేటప్పుడు కూడా ఓం, ఆం, హ్రీం, శ్రీం బీజాక్షరాలు నామానికి ముందుగా ఉచ్చరిస్తాయి. వీటిలో అమ్మవారి శక్తి బీజమైన హ్రీంకు ఇరువైపులా సరస్వతి బీజం హాం, లక్ష్మీ బీజం శ్రీం ఉండడం కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అమ్మవారికి కుడివైపు సరస్వతి, ఎడమవైపు లక్ష్మీదేవి ఉంటారు. అమ్మవారికి ఎడమవైపు లక్ష్మీదేవి, కుడివైపు సరస్వతీదేవి ఉండి వింజమరలతో వీస్తూ ఉంటారని చెప్పబడిన ఈ నామములో స్థూలంగా చెప్పకుండానే ఒక చక్కని విషయాన్ని వ్యాసుల వారు నిగూఢంగా పొందపరిచారు. ఎప్పుడు ఎడమవైపు ఉన్నవారి కంటే కుడివైపు ఉన్నవారి ఆధిక్యత ఎక్కువగా ఉంటుంది. ఈ నామములో సరస్వతి అమ్మవారికి కుడివైపున, లక్ష్మీదేవి ఎడమవైపున ఉన్నట్లు చెప్పబడింది. అంటే లక్ష్మీ సరస్వతుల విషయంలో ముందు సరస్వతీదేవికే ప్రాముఖ్యం ఇవ్వబడిందని తెలుస్తుంది. సరస్వతి ఉంటే అంటే విద్య ఉంటే ఆ విద్యతో లక్ష్మిని అంటే ధనాన్ని సంపాదించవచ్చు. ఇది గౌరవప్రదమైన విషయమే కూడా. అయితే లక్ష్మి అంటే ధనం ఉన్నంత మాత్రాన ఆ ధనంతో సరస్వతిని అంటే విద్యను స్వంతం చేసుకోవటం అంత తేలికైన విషయం కాదు. ఒకవేళ అలా డబ్బుతో విద్యను పొందినా అలా పొందిన విద్య గౌరవప్రదం కూడా కాదు కదా. అందుకని సరస్వతీదేవికి అమ్మవారి కుడిప్రక్క స్థానం ఇచ్చి ఎక్కువ గౌరవాన్ని సూచించారు వ్యాసుల వారు. కాటాక్ష కింకరీభూత కమలా కోటి సేవిత అన్న 590వ నామం యొక్క వివరణ కూడా ఇక్కడ చదువుకోవాలి. వింజమరలు వీచుచు తనకు ఎడమ ప్రక్కన కుడి ప్రక్కన నిలబడి ఉన్న లక్ష్మీ సరస్వతుల చేత సేవింపబడుతున్నదని ఈ నామాన్ని మనము అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 615 నామము ఆదిశక్తి. 4 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఆదిశక్తి అయి నమః అని నమస్కరించుకోవాలి. ఆది ప్రథముగానున్న శక్తి, శక్తి స్వరూపిణి. మెలకువ వస్తే అన్ని శక్తులు పనిచేయడం ప్రారంభిస్తాయి. మెలకువ రాకపూర్వము కూడా మనలో చైతన్యవంతమైన శ్వాస ప్రక్రియ జరుగుతూ ప్రాణశక్తి పనిచేస్తూ ఉంటుంది. మెలకువకు సంబంధించిన చిచ్చక్తి మెలకువ రాకముందు కూడా పనిచేసే చైతన్యవంతమైన ప్రాణశక్తి ఈ రెండు కూడా అమ్మవారే.
శ్రీమాత్రే నమః. అలాగే సృష్టికి పూర్వం కూడా అయ్యవారికి సృష్టిగా వ్యక్తం అవుదామనే కోరిక రూపంలోని ప్రేరణ శక్తి కూడా అమ్మవారే. సో కామ ఏత బహుస్యం ప్రజా ఏతి తైత్తిర్యం అంటే అటు బ్రహ్మాండ పరంగాను ఇటు పిండాండ పరంగాను కూడా అన్ని శక్తులకు ఆదిలోను నిర్వహణ కాలంలోను అంతంలోను కూడా ఉండే శక్తి స్వరూపిణి అమ్మవారే. ఈ ఆదిశక్తి ఎక్కడ నుండి వస్తుందో మనం చెప్పలేము. మనకు అనిపించడానికి ముందే మనలో అనిపింపజేసే రూపంలోనూ కనిపించడానికి ముందే కనిపింపజేసే రూపంలోనూ ఉంటుంది ఈ ఆదిశక్తి. మనలో మనం నిద్రపోయిన తర్వాత నిద్రిస్తుంది, మనకన్నా ముందే మేల్కుంటుండేమోనని అనిపించేటట్లుగా ఉంటుంది. అన్నిటికీ మూల కారణంగా ప్రప్రదంగా ఉన్న శక్తి స్వరూపిణి అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. సర్వ జగతాముత్పాదకత్వాదాది కారణభూతాచ్చ సా శక్తి. ఆదిశక్తి సమస్త జగతులను పుట్టించుటకు మొదటగానున్న కారణశక్తి స్వరూపురాలు, అన్నిటికంటే ముందుగానున్న శక్తి స్వరూపురాలు. సకల లోకములు దేవి వలన సంభవించినవి కావున ఈమె జగతులన్నిటికీ ఆది కారణభూతురాలు. కార్యము కంటే ముందుగా కారణముండును కనుక ఈ శక్తులన్నిటికీ ముందున్నది అని అన్నిటికీ కారణం ఉన్నదని ఈ నామమును మనము అర్థం చేసుకోవలయను. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ.